అందరూ నమస్కారం అండి. చింతా ప్రదీప్ అనే వ్యక్తి ఒక పోరంబోకు, ఒక లుచ్చ, ఒక పనికి మాలిన ఎదవ, ఒక సన్నాసి. డబ్బుల కోసం ఎలాంటి పనులు చేయడానికి కూడా ఏమాత్రం వెనకారడు. లండన్లో డాక్టర్ అని చెప్పుకుంటూ లండన్లో కొన్ని పత్యాపారాలు, కొన్ని నీచమైన పనులు చేస్తూ ఉంటాడు ఈ చింతా ప్రదీప్ అనే వ్యక్తి. ఇది నేను మాట్లాడటంలా, ఇది నా మాటలు కాదు. ఎవరైతే అనలిస్ట్ పాషా ఉన్నారు కదా, ఆయన చింతా ప్రదీప్ మీద ఈరోజు ఒక వీడియో చేసి అతని గురించి కొన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది. ఇదే వాస్తవాలు గతంలో నేను చాలాసార్లు చెప్పా. అప్పుడు ఎవరు వినలా. ఇప్పుడు భాషా దాకా వచ్చే వరకు ఇప్పుడు చింతా ప్రదీప్ లాంటి ఎదవలో ఎలాంటి వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకున్నారు జనాలు. చింతా ప్రదీప్ ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ఎదవ అనేది గతంలో నేను చాలాసార్లు చెప్పా. అప్పుడు ఎవరు కూడా వినలా, కొట్టిపడేశారు. నిన్న చింతా ప్రదీప్ అనే వ్యక్తి భాష మీద ఒక వీడియో చేసి మాట్లాడడం జరిగిందంట. దానికి కౌంటర్ ఇస్తూ వీడు లండన్లో కూర్చొని అడ్డమైన పనులు చేస్తూ, అడ్డమైన వ్యాపారాలు చేస్తూ, ఇలాంటి ఎదవ, ఇలాంటి నీచుడు నా గురించి మాట్లాడతాడా? వీడు నా గురించి మాట్లాడే హక్కు ఏముంది? వీడి గురించి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఉరేసుకొని చస్తాడు. వీడు లండన్లో చేసే నీచమైన పనులు, వీడి వ్యాపారాల గురించి నాకు బాగా తెలుసు, అవన్నీ బయట పడాల్సి వస్తుందని చెప్పి పాషా అనే వ్యక్తి చింతా ప్రదీప్కి వార్నింగ్ ఇచ్చాడండి. వార్నింగ్ ఇచ్చాడు. ఒకసారి పాషా ఏం మాట్లాడాడనేది ఒకసారి వినండి. వినిపిన తర్వాత మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఓకే, భాష. నా మీద ఒక పోరంబోకు ఒక వీడియో చేశాడు. నా మీద వీడియో చేసినటువంటి ఆ పోరంబోకు ఎవడు అంటే ఈ వ్యక్తి. ఈయన పేరు వచ్చేసి చింతా ప్రదీప్ రెడ్డి అంట. మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? నువ్వు ఏదో యూకే ఎన్ఆర్ఐవికి హెడ్వి. అక్కడ నీకు చాలా పనులు ఉంటాయి. అంటే ఇక చెప్తే బాగుండదు, గలీజుకుంటుంది. నాకు తెలుసు ఆ పనులు. నాకు వాడాడు చేసే పనులు నాకు తెలుసు. నాకు భాష అనే వ్యక్తి మీకు ఎలా తెలుసో, మీకు ఎవరు చెప్పారో నాకు కూడా అలాగే తెలుసు. నాకు కూడా వాళ్ళే చెప్పారు. వీడు డాక్టరే. అది ఒకప్పుడు, ఇప్పుడు డాక్టర్ కాదు. వీడు డాక్టర్గా ప్రాక్టీస్ మానేసి నాకు తెలిసి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. వీడు డాక్టర్గా ప్రాక్టీస్ మానేసి 9 సంవత్సరాలే అవుతుందంట. వీడు ప్రస్తుతానికి ఈ డాక్టర్ కాదు. వీడు ప్రాక్టీస్ చేయడంలా, కేవలం యూట్యూబ్ల మీద వస్తున్న డబ్బుల మీద బతికి ఎదవ. దాంతోపాటు సైడ్ బిజినెస్, సైడ్ వ్యాపారాలు ఉన్నాయి అని కొంతమంది చెప్పారు నాకు. కొన్ని పత్యాపారాలు లాంటివి చేస్తారంట అక్కడ. ఎవరైతే నాయకులు, లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్లకి మనోడు అంట. నాకు తెలీదు. వైసీపీలోనే కొంతమంది పెద్దలు నాకు చెప్పారు. అలాంటి ఎదవయ్యుడు వీడు లండన్లో ఇలాంటి పత్యాపారాలు చేస్తారు. అదే మాట ఈరోజు భాషా గారు కూడా అదే మాట చెప్పారు. నువ్వు లండన్లో ఏ పనులు చేస్తావు నాకు బాగా తెలుసు, వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఆయనే చెప్పాడు. ఓకే, నాకు కూడా తెలుసు. అవసరమైనప్పుడు సరే ఎందుకులేని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. పనులు చేసుకోకుండా నువ్వు నా గురించి మాట్లాడే స్థాయి నీకేంటి? నీకు ఆ హత్య ఎక్కడికి వచ్చింది? నువ్వెవరికి మాట్లాడడానికి నాకు అర్థం కాదు. ఇండియాకి వచ్చే ధైర్యం లేనివాడివి, ఎన్నో కూర్చొని వీడియోలు చేసుకునేటోడివి నువ్వు ఇక్కడ లోకల్లో గ్రౌండ్లో ఉండి అన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడి, కేసులు వేయించుకొని పిల్లలను వదిలేసి పారిపోయి ఎక్కడో ఉండి బతికినటువంటి వ్యక్తులు నువ్వు మా గురించి కమెంట్ చేసుడు. ఎవరో వీడియోలు చేస్తే ఆ వీడియోలను ముందు పెట్టుకొని చేసుకొని యూట్యూబ్ నుంచి వచ్చే సొమ్ము సంపాదించుకునే వెధవవి నువ్వు కంటెంట్ క్రియేటర్లో మా గురించి నువ్వు మాట్లాడతావా? చెప్పాను కదా, ఎక్కడో ఉంది. ఒక్కసారి ఇండియాకి రా చూద్దాం. ఒకసారి లోకల్ హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఒక్కరోజు ఉండలేవు, నువ్వు పారిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాగానే వేసుకుంటాను అనుకో, అది వేరే సంగతి. ధైర్యం లేనివాడివి నువ్వు నా గురించి మాట్లాడతావు. ఇప్పుడు వ్యక్తులను ఎంకరేజ్ చేశారు అని చెప్పేసి పార్టీలో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ పార్టీలో ఉన్న తప్పుడు వ్యక్తులలో మొట్టమొదటి ఏదైతే లైన్లో ఉన్నది నువ్వే. అది ఎప్పుడు తెలుసా? 2029లో ఒకవేళ బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి, నేను యూకే పిచ్చిపోతాను. చెప్తాను, ఓడిపోదు. ఎందుకంటే పార్టీకి మంచిది చెడు అని ఇది అని చెప్పేసి చెప్పలేనటువంటి నువ్వు పార్టీకి పనికొచ్చేవాడిగా. దీన్ని ఊడిగం అంటారు. సింపుల్గా
మాట్లాడాలంటే సంఖ నాకడం అంటారు. నువ్వు చేసే సంఖ నాకడం అంతే. అర్థమైంది? నీకేం తెలుసు బొచ్చు? ఏమీ తెలియదు. ఊకే వండుతుంటావు ముందర ఒక ట్యాబ్ పెట్టుకొని. వైసీపీ సోషల్ మీడియాలో అసలైన పోర్రపోకు ఎవరంటే అది చింతా ప్రదీప్ అనే వ్యక్తే. ఇది నేను గత 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. అరే, చింతా ప్రదీప్ అనే వ్యక్తి మీ పార్టీని సంక నాకిస్తున్నారా? మీ వైసీపీ పార్టీకి చింతా ప్రదీప్ వల్ల మీ పార్టీకి నష్టం రా. వాడు జుబుత్కరంగా మాట్లాడతాడు, ఎటకారంగా మాట్లాడతాడు. వాడు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో అది మీ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుండదురా. వాడిని నమ్మకండరా, వాడిని ఫాలో అవ్వకండరా అని నేను మొత్తుకున్నా. అయినా కానీ నా మాట వెళ్ళా. నీకేం తెలుసు, నువ్వు జనసేన వాడు, తెలుగుదేశం వాడు, నువ్వు కోట సంబంధించిన వాడు, నువ్వు చెప్తే మేము వినాలా? మాకు వాడు దేవుడు, చింతప్రదీప్ దైవం అని చెప్పి లెవెల్లో మాట్లాడారు. ఈరోజు అదే పార్టీ నుంచి వచ్చిన భాష, అదే పార్టీకి సింపతి పరుడే కదా భాష అనే వ్యక్తి. నిన్నటిదాకా ఇప్పటికి కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తే, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే భాష. ఆయన ఈరోజు బయటకు వచ్చి వీడు ఎలాంటి వాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే వాడు ఎలాంటి ఎదవ కాబట్టే ఇలాంటి వాళ్ళు అంటే పార్టీకి నష్టం చేకూరుస్తుంది ఇలాంటి ఎదవల వల్ల, ఈ ఎదవ వల్ల. అందుకని వీడి గురించి మాట్లాడాడు. ఇదే మాట నేను చాలా సంవత్సరాలు చెప్తున్నా. అప్పుడు ఎవరు వినలా. మీకు నిజంగా చెప్తున్నా, ఈ చింతా ప్రదీప్ అనే వ్యక్తి నెంబర్ 1 420 కాదు, నేను రాసిస్తా. నెంబర్ 1 420. ఎక్కడో లండన్లో కూర్చొని మొగాడివైతే రే, నువ్వు నిజంగా మొగాడివైతే, నీకు మొలతాడే ఉన్న మొగాడివైతే, మొలతాడు కట్టుకున్న మొగాడివైతే నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడరా. ఎక్కడో లండన్లో కూర్చొని కుక్కలాగా మరొకటం కదా ఎదవా. లండన్లోకి వచ్చి గ్రౌండ్లో మాట్లాడరా. నువ్వు ఆడ పీకేది ఏం లేదు లండన్లో. ఆ వ్యాపారాలు చెప్తే ఎవరైనా చూసుకుంటారు, వాళ్ళు చేసేస్తారు. నువ్వు వచ్చాడు మాట్లాడు, నీకు దమ్ముంటే. నువ్వేమైనా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు కదా. పొద్దున్న లేస్తే యూట్యూబ్ మీద పడి ఆడుస్తుంటావు, యూట్యూబ్ మీద బతుకుతుంటావు. నువ్వు మళ్ళీ నేను పార్టీ కోసమే బతుకుతున్నా, పార్టీ కోసం పనిచేస్తున్నా, నేను ఎలాంటి డబ్బులకు ఆశపడను, నేను డబ్బుల కోసమే పనిచేయను, నాకు డబ్బులు అవసరం లేదు అంటాడు. మళ్ళీ అదే యూట్యూబ్ డబ్బుల మీద బతుకుతాడు. సరే, యూట్యూబ్ రెవెన్యూ అంటే సరే వస్తుంది, సరే పోనీలే, ఊరికే వచ్చిందని ఎందుకు వదులుకుంటారు అనుకోవచ్చు. కానీ వీడు ప్రోడక్ట్ కూడా ప్రమోట్ చేస్తాడు. వీడు చాలా మందికి తెలియదు. కింద ప్రోడక్ట్ అని వస్తుంది వాడి వీడియోలో చూడండి. కొన్ని వీడియోల్లో కింద ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాడు. అంటే వాడు ప్రోడక్ట్ని వాడు ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రోడక్ట్ని మీరు కొనుక్కోండి. ఆ ప్రోడక్ట్ కనుక మీరు కొనుక్కుంటే వాడికి కొంత పర్సెంటేజ్ వెళ్ళద్ది ఆ ప్రోడక్ట్ నుంచి. అది 5 రూపాయలు అయితే వాడికి 2 రూపాయలు, 1.5 రూపాయలు ఎంత వెళ్తుంది. అలాగా కొంచెం వాడికి వెళ్తుంది. వీడు డబ్బుల కోసమే బతకని వ్యక్తి అయితే, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ఈ షాపింగ్ ఆప్షన్ ఎందుకు ఎంచుకుంటాడు? వీడు షాపింగ్ ఎందుకు చేస్తాడు? ప్రమోట్ ఎందుకు చేస్తాడు? వీడు ఎదవ, వీడు సన్నాసి. వీడి మాటలు నమ్మకండి. ఈ చింతా ప్రదీప్ అనేది పోరంబోకు. ఇన్ని రోజులు నేను చెప్పాను, ఎవరు వినలేదు. కనీసం మీ పార్టీ సంబంధించిన వ్యక్తి, మీ పార్టీ సింపతి పరుడే చెప్తున్నాడు భాష. ఈ రోజున ఆయన మాట్లాడే వినండి. ఆయన గురించి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఒకటే పార్టీలు అండి, ఒకటే పార్టీలు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక్కడ భాష కూడా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి. అంటే ఈ భాష అనే వ్యక్తి పేరు వస్తుందో, లేకుంటే పార్టీలో ఇంపార్టెంట్ ఇస్తున్నారో, సాక్షి ఛానల్ ఇంపార్టెంట్ ఇస్తారో, వాట్ ఎవర్, ఆ జెలసీ ఎప్పటి నుంచో ఉందో నాకు తెలియదు. కానీ చింతా ప్రదీప్ అనే వ్యక్తికి సమయం దొరికింది, ఇష్టం కక్కాడు. వీడి ఆలోచన ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ మీటింగ్లు చూసుకుంటాడు, పార్టీని చూసుకుంటాడు. నేను సోషల్ మీడియా మొత్తాన్ని నేనే హ్యాండిల్ చేస్తాను, సోషల్ మీడియా హెడ్ నేను అనే ఒక ఫీలింగ్లో ఉంటాడు ఈ ఎదవ, ఈ సన్నాసి. నిజంగా పోరంబోకండి వీడు, నిజంగా పోరంబోకు. ఈరోజు భాష దాకా వచ్చింది, రేపొద్దున మీ దాకా కూడా వస్తుంది. మేధావులరా వినండి. భాష గురించి మాట్లాడిన వ్యక్తి రేపు మిమ్మల్ని గురించి మాట్లాడని గ్యారంటీ ఏముంది? యదవ సన్నాసి, నెంబర్ 1 సన్నాసి చింతా ప్రదీప్ అనే వ్యక్తి. వాడిని ఎంత దూరంగా పెట్టుకుంటారో మీ పార్టీకి అంత మంచిది, మీ పార్టీ అంత షేపు. లేకపోతే మీ పార్టీ ఈసారి 11 కాదు కదా, 1 కూడా రాదు. గుర్తుపెట్టుకోండి.
ఇలాంటి ఎదవల్ని ఎంత దూరం చేస్తారో అంత మంచిది మీకు. జై హింద్.